బ్రేకింగ్ న్యూస్. టూరిస్టులతో వెళుతున్న ఒక బస్ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో చిక్కుకుపోయింది. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. గుజరాత్లోని భావనగర్ జిల్లా కొలియాక్ వాగులో ఒక టూరిస్ట్ బస్సు చిక్కుకుంది. అర్ధరాత్రి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో డ్రైవర్ ప్రమాదకర వాగును దాటించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఒక బస్సు ఒక పక్కకు ఒరిగిపోయింది. మరొక ప్రయాణికులతో వెళ్తున్న ఒక ట్రక్ లారీ ఎంత ప్రమాదకర స్థితిలో ఆగిపోయిందో మనం చూడొచ్చు. బస్సు ఆ వాగు ఉధృతికి పక్కకు వెళ్ళిపోయిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ రెండు వాహనాలు కూడా ప్రమాదకర స్థాయిలో మూర్ఖంగా ఆ వాగును దాటే ప్రయత్నమే చేశారు. చాలా సందర్భాల్లో మనం చూసాం ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్న వాగులను దాటుతూ ఆ వాగులో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఎన్నో ఘటనలు మనం చూసాం. ఇప్పుడు ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును టూరిస్టులతో వెళ్తున్న బస్ డ్రైవర్ మూర్ఖంగా దాటించే ప్రయత్నం చేశాడు. దీంతో వాగు ఉధృతికి బస్సు పక్కకు ఒరిగిపోయింది. బస్సులో తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన 37 మంది ప్రయాణికులు ఉన్నారు. 8 గంటల పాటు అర్ధరాత్రి ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో బిక్కుమంటూ గడిపారు. బస్సులో ఎక్కువ మంది వయోవృద్ధులే ఉన్నారు. నిష్కలంక మహాదేవ్ ఆలయాన్ని సందర్శించిన తరువాత భావనగర్కు వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో చూడండి ఒక్కసారి. ఆ వాగు అంత ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించే ప్రయత్నం చేశాడు. పక్కనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు వేరే వెహికల్లో అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు మీకు రౌండ్ సర్కిల్లో కనిపిస్తున్న ఆ వెహికల్లో కనిపిస్తున్న లారీలో కనిపిస్తున్న వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వాళ్ళు అక్కడికి చేరుకుని ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చారు. ఆ బస్సు వెళ్ళటానికి ముందు కూడా కొన్ని లారీలు, ఆ లారీలో ప్రయాణికులు ఉంటూనే ఆ వాగును దాటినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ డ్రైవర్ కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నం చేశాడు. కొన్ని గంటల పాటు వాళ్ళందరూ అలా చిక్కుకుపోయి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది మరో వాహనాన్ని తీసుకొని ఆ వాహనంలో ప్రాణాలకు తెగించి ఈ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడారు. మనకి రెడ్ సర్కిల్లో కనిపిస్తున్న వాళ్ళంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరో వాహనంలో అక్కడికి వెళ్ళి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ సురక్షితంగా రక్షిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎక్కువగా ఈ టూరిస్ట్ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా వయోవృద్ధులు ఎక్కువగా ఉన్నారు, మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారిగా బస్సు పక్కకు ఒరిగిపోవడంతో వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు, హాహాకారాలు చేశారు. ఏం జరుగుతోంది, ఆ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని భయాందోళనలో ఉన్నారు. అందుకందుకు ఆ వాగు ఉధృతి పెరుగుతూ ఉండటంతో లోపల ఎంత భయాందోళనకు గురయ్యారో మనం చూడొచ్చు. తెలిసిన వాళ్ళకు ఫోన్లు చేసుకొని వాళ్ళు ఏడుస్తూ ఏం జరుగుద్దో తెలీదు, ఒకవేళ ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఆ వాగులో కొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని భయాందోళన వ్యక్తం చేశారు. అధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ రక్షిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. గుజరాత్లో అర్ధరాత్రి వాగును దాటించే ప్రయత్నంలో ఆ బస్సు ఈ విధంగా చిక్కుకుపోయింది. వరదల్లో టూరిస్ట్ బస్సు చిక్కుకుంది. గుజరాత్లోని భావనగర్ జిల్లా కొలియాక్ వాగులో టూరిస్ట్ బస్సు చిక్కుకుంది. అర్ధరాత్రి వాగు దాటుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సులో తమిళనాడుకు చెందిన 37 మంది టూరిస్టులు ఉన్నారు. 8 గంటల పాటు బిక్కుమంటూ వాళ్ళు ఆ నీటిలోని అర్ధరాత్రి ఏం జరుగుతుందో తెలీదు, చుట్టూ చిమ్మ చీకటి బిక్కుమంటూ గడిపారు. ఆ బస్సు చిక్కుకుందనే విషయం తెలిసిన తర్వాత గుజరాత్ అధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ సురక్షితంగా రక్షించారు. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి. వీళ్ళంతా నిష్కలంక మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళారు. నిష్కలంక మహాదేవ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత తిరిగి భావనగర్కి వెళుతూ ఉండగా ఈ బస్సు ఇలా చిక్కుకుంది. విషయం తెలుసుకుని అధికార యంత్రాంగం స్పందించింది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది ప్రభుత్వం. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అధికారులు. దీంతో ఆ ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. બસ ભલે વિજય કાગળિયા ન જવા જોઈએ.